ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ విషయం మామయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడే అందరి ముందు ఈ పెళ్లి నాకొద్దు అని చెప్పేవాణ్ణి. కేవలం మామయ్య గురించి ఆలోచించి ఆగిపోయాను. బావా, పంతులు గారు వచ్చారు. ముహూర్తం పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎలా బావా? మరేం చేయండి రామలక్ష్మి? నా ప్రేమ కోసం మా అమ్మని తిట్టినా కొట్టినా పర్వాలేదని ఊరుకోమంటావా? ఆద్య చెయ్యెత్తడానికి కారణం ఉంది బావా, కానీ నీ గురించి ఆలోచించి నీకు క్షమాపణ చెప్పింది, కానీ నువ్వు పట్టించుకోలేదు. ఇంటి పరువు గురించి ఆలోచించినప్పుడు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటి? ఇంటి గురించి, ఇంటి పరువు గురించి ఆలోచించలేదని నువ్వెలా అంటావు బావా? అలా ఆలోచించని మనిషి అయితే ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందావనగానే తల ఉంచుకుని తాళి కట్టించుకునేది. ఈ ఇంటి పరువు గురించి నాకు సంబంధం లేదనుకునుంటే ఆ రోజు ఆద్యని మాట కాదు అని నిన్ను ఇంటికి తీసుకొచ్చేదే కాదు బావా. ఈ ఇంటి గురించి ఊళ్ళో అందరికీ, ఈ ఇంటి పరువు గురించి ఆద్యకి బాగా తెలుసు బావా. గౌరవం పోయేంత తప్పు ఆద్య ఎప్పటికీ చేయదు బావా. నాకు నమ్మకం లేదు. అంటే ఏంటి బావా? ప్రేమించడానికి పనికొచ్చిన ఆద్య పెళ్లి చేసుకోవడానికి పనికి రావట్లేదా? చెయ్యని తప్పుకి ఆద్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు బావా. నీ ఆలోచన మార్చుకో. తల్లి మీద ప్రేమ ఉండొచ్చు, మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేనంత ప్రేమ ఉండకూడదు బావా. వద్దు బావా, ఈ విషయం ఆద్యకి ఏమైనా తెలిస్తే తట్టుకోలేదు. ఈ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి కోసం మనం మనుషుల్ని పోగొట్టుకోకూడదు. ఆద్య మంచిది బావా. తనని బాధ పెట్టే ఆలోచన ఎప్పటికీ చేయొద్దు. దయచేసి ఈ పెళ్లి చేసుకో బావా. పెళ్లి వద్దు అనే ఆలోచన ఆద్య కాదు బావా, అమ్మ నాన్న కూడా తట్టుకోలేరు. చిన్న విషయం పెద్దది చేయకూడదు అంటారు. అందుకే వయసులో చిన్నదాన్నైనా నీకెంతగా చెప్తున్నాను. నేను ఇలా చెప్పేది ఆద్య కోసమే కాదు బావా, నీ కోసం కూడా. మనసుకి నచ్చిన మనిషిని దూరం చేసుకుంటే ఆ బాధ ఒక్కరే కాదు, ఇద్దరూ భరించాలి. మీ ఇద్దరి పెళ్లి చేసి మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అది గుర్తు పెట్టుకో బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.